11 పేజీలతో వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేశారు పోలీసులు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సత్యవర్ధన్ ను చంపేస్తానని వంశీ అనుచరులు బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. విజయవాడకు వచ్చిన సత్యవర్ధన్ ను 10వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ లో వంశీ దగ్గరకు తీసుకెళ్లారని తెలిపారు. అయితే కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉండాలని బెదిరించారని ప్రస్తావించారు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఏమేమి విషయాలు ప్రస్తావించారు రిమాండ్ రిపోర్ట్ లో? ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే సత్యవర్ధన్ అన్న కిరణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదును బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా చేసినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో అరెస్ట్ చేసినటువంటి వల్లభనేని వంశీ పైన ఒక నటోరియస్ క్రిమినల్ అంటూ కూడా ఘాటుగా రిమాండ్ రిపోర్ట్ రాయడం జరిగింది. ఖచ్చితంగా వంశీతో పాటు A7, A8ని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో వాళ్ళు మళ్ళీ ఇలాంటి దారుణమైనటువంటి క్రైమ్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. 10వ తేదీన సత్యవర్ధన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి హనుమాన్ జంక్షన్ వద్ద ఏదైతే కోర్టులో కేసు నడుస్తుందో ఈ కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకుంటున్నట్టు తనకు సంబంధం లేదని బలవంతంగా అక్కడ సంతకం చేయించుకున్న తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ 164 స్టేట్మెంట్ ఇప్పించారు. కేవలం అతన్ని చంపేస్తానని పలుకుబడి ఉందని వంశీ లాంటి వ్యక్తులకు ఎదురు వెళ్ళడం ఎందుకు అని చెప్పి కూడా బలవంతంగా భయపెట్టి ప్రాణభయం చూపించి కుటుంబ సభ్యులను భయపెట్టినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే కోర్టులో అతన్ని ప్రవేశపెట్టి 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ వద్దకు అర్ధరాత్రి తీసుకుని వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. అక్కడ కూడా మరోసారి వల్లభనేని వంశీతో పాటు అనుచరులు ఎవరైతే ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేశారని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరోసారి అక్కడ బెదిరింపులకు పాల్పడ్డారు. ఖచ్చితంగా ఏదైతే కోర్టులో 164 స్టేట్మెంట్ సత్యవర్ధన్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉండాలి అని చెప్పి కూడా అక్కడ మరోసారి బెదిరించినట్టు, అక్కడ బెదిరించిన తరువాత ఇతన్ని మళ్ళీ మొత్తం ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళందరూ కూడా కారులో వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్ తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ప్లేసులు మార్చేటటువంటి ప్రయత్నంలోనే ఏదైతే కిరణ్ అనేటటువంటి అన్న సత్యవర్ధన్ అన్న ఎవరైతే ఉన్నారో అతను పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎవరో 10వ తేదీన గత కొన్ని రోజులుగా సత్యవర్ధన్కి బెదిరింపులు వస్తున్నాయి, అనేక రకంగా కాల్స్ వస్తున్నాయి, చంపేస్తారని బెదిరింపులతోనే దాదాపు ఒక ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ పంపించడం జరిగింది. కానీ 10వ తేదీన చిన్న పని ఉండి ఇంటికి వచ్చినటువంటి సత్యవర్ధన్ని బెదిరించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలియని వ్యక్తులకు కిడ్నాప్ చేశారు అని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదును బేస్ చేసుకుని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కిడ్నాప్కి సంబంధించి మొత్తం కిడ్నాప్ జరిగినట్లుగా కూడా 6 మంది దగ్గర పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు కూడా అందులో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు వల్లభనేని వంశీ పైన దాదాపు 16 కేసులు ఉన్నాయి. వివిధ క్రైమ్స్లో వల్లభనేని వంశీ ఉన్నారు, అనేక కేసుల్లో ఉన్నారు. కాబట్టి ఈ కేసులో కూడా వల్లభనేని వంశీ తన ఏదైతే రాజకీయ కుట్ర బలప్రయోగం చేశారు, ఖచ్చితంగా అతను భయపెట్టి బెదిరించి ఈ కేసును వెనక్కి తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మొత్తం ఏదైతే సత్యవర్ధన్ దగ్గర స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేశామని చెప్పి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. సత్యవర్ధన్ సైతం తనను బెదిరించారని చెప్పి చంపేస్తాను అని చెప్పి కూడా అతను చెప్పినట్టుగా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే స్టెప్ 1 నుంచి ఏదైతే మనం చూసుకుంటే కనుక టీడీపీ గన్నవరం కార్యాలయం పైన దాడి జరిగినటువంటి దగ్గర నుంచి అరెస్ట్ చూపించే వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో పాటు మిగతా ఇద్దరు అండ్ అలాగే ఇందులో A1 నుంచి A11 వరకు ఉన్నటువంటి వాళ్ళందరి ప్రమేయంతో పాటు ఇందులో ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా పోలీసులు కీలకంగా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అండ్ అలాగే మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ హైడ్రామా కొనసాగింది. ఇప్పుడైతే ప్రజెంట్ విజయవాడ సబ్ జైల్లోనే వల్లభనేని వంశీతో పాటు మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి రిమాండ్ విధించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ను బేస్ చేసుకుని జడ్జి ఇప్పటికే రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి రాత్రి రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలి అని చెప్పి కూడా వల్లభనేని వంశీ తరఫున అడ్వకేట్స్ వాదనలు వినిపించడం జరిగింది. సో ఇవాళైతే మరోసారి వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. మరి రెగ్యులర్ బెయిల్కి వెళ్తారు, దాంతోపాటు పోలీసులు కూడా కస్టడీకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తం మీద సత్యవర్ధన్ ను చంపేశానంటూ ఫ్రీక్వెంట్ గా మెసేజ్లు పంపడం, అతన్ని బెదిరించడం చేశారు
వంశీ అనుచరులు. అయితే సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ అరెస్ట్ లో కీ పర్సన్, ఇతనే సాక్షిగా ఉన్నాడు. అయితే ఆయన వెనక్కి తీసుకునేలా వీళ్ళంతా కూడా బెదిరించారు, భయపెట్టారు అని ఆ 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. అయితే విజయవాడకు వచ్చిన సత్యవర్ధన్ ను 10వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ లో వంశీ దగ్గరకు తీసుకెళ్లారు అని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు. అయితే కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉండాలని కూడా సత్యవర్ధన్ ను బెదిరించారు. తేడా వస్తే చంపేస్తానని కూడా బెదిరించారు. 11న వైజాగ్ కు తీసుకెళ్లారని, అయితే తాము అక్కడ సత్యవర్ధన్ ను రక్షించామని పోలీసులు తమ 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మనం చూస్తున్నాము, నిన్న వంశీ అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా హైడ్రామా చోటు చేసుకుంది. మార్నింగ్ నుంచి కూడా అయితే సత్యవర్ధన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో వంశీని అరెస్ట్ చేశారు. అయితే ఆ సత్యవర్ధన్ ను చంపేస్తామని వంశీ అనుచరులు బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. విజయవాడకు వచ్చిన సత్యవర్ధన్ ను 10వ తేదీన అర్ధరాత్రి హైదరాబాద్ లో వంశీ దగ్గరికి తీసుకెళ్లారని, కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉండాలని బెదిరించారని ప్రస్తావించారు. అయితే దీనిపై సత్యవర్ధన్ అన్న కంప్లైంట్ చేయడంతో మళ్లీ పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఫైనల్ గా వంశీని అరెస్ట్ చేశారు. మొత్తం 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేశారు పోలీసులు.